కష్టపరుచుకుందు పాపము వలన ఈ జీవితమును కష్టపరుచుకుందు భరింపలేని నరక బాధ తీర్పుగాని ఫలితము భరింపలేని నరక బాధ తీర్పుగాని ఫలితము. భౌతికంగా కరెక్ట్ గానే ఉన్నాయి, కానీ కరెక్ట్ గా ఉన్న అవయవాలను మరి దేవుడు మెచ్చే విధంగా పని చేయడం లేదు. ఎందుకంటే హృదయము కరెక్ట్ గా లేదు. అంటే హృదయంలో పాపం ఉన్నది. పాపము పాము కంటే భయంకరమైనది. పాము గరిస్తే వ్యాక్సిన్ ఉంది. పాపము గనక ఉన్న మనిషికి మెడిసిన్ లేదు. పాపమున్న మనిషి ఎంతటి వారైనా, చిన్నవారైనా, మగవారైనా, పెద్దవారైనా, ఆడవారైనా, చదువున్నా చదువు లేకున్నా పాపము ఉంటే పాపము భయంకరం చెప్తాడేనండి. పాపానికి వచ్చే భయంకరమైనటువంటి ఒక పరిస్థితి నరకం. పాపం ఎవరిలో ఉంది అంటే ప్రతి ఒక్కరిలో ఉంది. మనందరిలో పాపం ఉంది. ఈ పాపంతో మనిషి చచ్చిపోయి నరకం వెళ్ళకూడదని పాపములైన యేసు ప్రభు వారు పవిత్రమైన రక్తమును సిలువలో కార్చాడు. ఆ సిలువ రక్తం క్రిందకి ఎవరు వస్తే వారు హృదయ శుద్ధి కలిగిన వారు అవుతారు. ఆనందము ప్రభు నాకు సగెను నా జీవిత ప్రేమాయను ప్రభుని రుచించి ఎరిగేటిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి ప్రభుని రుచించి ఎరిగేటిని ఎంతో ఎంతో ప్రేమామూర్తి విశ్వామంతకు యేసుక్రీస్తు లేఖనకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమనై ఉన్నది అని రాయబడతా వచ్చింది. మరి ఎవరు పాపులు? ఏ కులస్తులు పాపులు? ఏ మతస్థులు పాపులు? ధనికులా, దరిద్రులా, ఉన్నవారా, లేనివారా? ఎవరు పాపులంటే ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుని గురించి మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పుకోవచ్చు. ఏ భేదము లేదు. పాపభారమును మోసుకొని నీవు ప్రయాసముందేదవా ప్రియుడా, ప్రయాసముందేదవా. కర్త యేసునందు విశ్వాసముంచి, కర్త యేసునందు విశ్వాసముంచి యేసుని రక్తము పాపమును కడుగును ప్రియుడా, పాపమును కడుగును. తోడుము తోడరా దేవుడు ఎంత కష్టపరుచుకుందు పాపము వలన ఈ జీవితమును కష్టపరుచుకుందు
భరింపలేని నరక బాధ తీర్పేగాని ఫలితము భరింపలేని నరక బాధ తీర్పేగాని ఫలితము తెరువోని హృదయ ద్వారంబుని కిరీటము